ఏమైందిరా తీసుకున్న పైసలు ఎప్పుడు ఇస్తావురా? పైసలు తీసుకున్నా తెలిసిన మళ్ళీ ఇచ్చే తెలియదు బే. నాకు ఇయ్యాల కనుక పొద్దుక వరకు ఇవ్వబోయినా అనుకో బిడ్డ, నీ ఇంటికాడ పెద్ద లొల్లి అవుతుంది. నీ పీనిగా లేస్తుంది మరి చెప్తానా. పైసలు ఇవ్వబోవాలి బిడ్డ సంగతి చెప్తా. పైసలు తీసుకుంటారు, పనుల పైసలు అడుగుతారు. ఈ యొక్క వడ్డీలు నడిపేయాలా లేకపోతే పుక్కర్ చేయాలా? సత్రంగిలో పెట్టుకున్నాడా ఏంది? నీకు గట్లని కావాలి. ఊరంతా పైసలు ఏ చేత అవుతుంది కానీ నాకు ఒక చీర కొనమంటే నీకు చేత కాదు. ఎందుకో ఏమో. పోయేటప్పుడు పైసలు ఏమి పట్టుకొని పోతావా? అవసరమైతే పోయేటప్పుడు నాసుడు పైసలు పట్టుకోలేకపోతాడే. అంతెందుకే స్వర్గంలో కూడా అప్పులు ఇస్తా. నీకెందుకే? పోయేటప్పుడు నీకు ఒక్క రూపాయి కూడా ఉంచిపోనే. ఏమో అయినా మోస్టం తెలుస్తుంది, నీకేం తెలుస్తాందే? అబ్బో పలిగిపోతాను నీ మోసే బరువు. ఏదో ఒక రోజు దాసి దయ్యాల పాలు చేస్తావులే. దయ్యాల పాలు చేస్తా, దయ్యాలకు మెత్తికిస్తా, దయ్యాలను ఉంచుకుంటా. నీకెందుకే? వెనకటికి నీ అసంటోడు పైసలు ఉన్నాయని మురిసి మూల కూర్చున్నాడు. నువ్వు కూడా పైసలు ఉన్నాయని ఎగిరినావు అనుకో, నువ్వు కూడా ఏదో ఒక రోజు మూల కూర్చుంటావు. మూలకే కూర్చుంటా, అవసరమైతే ముడుచుకోలేమంట. నాకాడ పైసలు ఉండే చాలే, నువ్వే కాదు ఎవరు అవసరం లేదు. మరి పైసలు ఉన్నాయి కదా ఎందుకుంటానో నాతోనే సప్లైక వీక్ ఇక్కడ నుంచి. నేనెందుకు వీక్తేనే? నువ్వు వీకు. నేను నీ ఇంటికి వచ్చినా, నువ్వు నా ఇంటికి వచ్చినవా? నువ్వే వీకు. నడు ఈ నుంచి నడు. అబ్బో ఈ అందంగల్ల కొంపకు ఎగేసుకుంటే వచ్చినా నేను. ఏంది అందంగా కొంప కాదా? మరి నన్ను ఎందుకు చేసుకున్నావు పెళ్లి? ఏం మూలగా వచ్చినవే? సప్పుడేగా వీకక. నువ్వు గిట్లనే చేసుకుంటుండు, నేను అవ్వంతోనో కొంతని వీక్తా. ఏమనుకుంటానవే? మొగుడు అనుకుంటాను, ఇంకేమనుకుంటావే? ఎవరితో వీక్తావే? ఏం తింటానవే? నన్ను ఏమో తింటాను. అగో నేనేమనలేదు నిన్ను. ఏమనుంది? ఇంకా పెదాలందుకు కదిలే, నువ్వేదో అనే ఉంటావే. పచ్చ కావర్లు వచ్చినోనికి లోకం అంతా పచ్చగా కనబట్టట్టు నేను ఉట్టి ఉన్నా నీకు ఏదో ఒకటి అన్నట్టే కనబడుతుంది. సరే గాని నువ్వు లోపల పో. అమ్మ తోడు ఇది మళ్ళీ గురుగుతాను కదా. ఏం చేస్తాను అసలు? శంకరన్న, ఓ శంకరన్న, ఇక్కడనే ఉన్నావా అనే? అవును, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అనే? ఉన్నాయరా, చిలుక్కోయకు 2 ఎలక్కాయలు. ఎందుకురా నీకేం లేవా? ఏ ఊకోవే, ఎప్పటికి జోకులేదు నీకు. సరేగా ఏమైనా పైసలు ఉన్నాయా? మళ్ళా ఎవరన్నా అడిగితా. అగో మొన్న తాపలా తీసుకుపోతుంది కాదురా పైసలు. ఊక తాపతాపకి అడుగుతావురా? ఎందుకురా ఇప్పుడు నీకైనా? ఏం లేదే, మా బామ్మర్ది అటు నీళ్లు పోసుకున్నాడు, అందుకే అడుగుతానా పైసలు. ఏంది మీ బామ్మర్దా? చిచి వాళ్ళ పిల్లం నీళ్లు పోసుకున్నది. అగో మొన్న నీ పిల్లం నీళ్లు పోసుకున్నదని పైసలు పట్టుకపోయాను. నిన్న నువ్వు ఉంచుకున్న నీళ్లు పోసుకున్నాని పైసలు పట్టుకపోయాను. ఇయ్యాల నీ బామ్మర్ది పిల్ల నీళ్లు పోసుకుంటుందని పైసలు పట్టుకోతా అంటారు. నేను పైసలు ఇస్తానని వాళ్ళు నీళ్లు పోసుకుంటా, అలా నీళ్లు పోసుకున్నందుకు నేను పైసలు ఇస్తానా? నాకే అర్థమైతలేదురా. గవర్నమెంట్ ఎందుకే నీకు? టైంకి పైసలు ఇస్తానా? అంతకంటే ఎక్కువ మిత్తి ఇస్తానా? సపరేట్గా పైసలు రాదు. అగో నీ మిన్నని ఏమైనా దాచిపెట్టినావురా నా ఇంట్లో? ఏమో గంటగానో అడుగుతాను, పైసలు లేవు పీకి నుండి. అగో ఇప్పుడు నువ్వు ఇస్తావా అయ్యావా? నువ్వు పైసలు లేకపోతే నీ దగ్గర నుంచి ఎట్లా తీసుకో నాకు బాగా తెలుసు. ఆవురా, ఏం తీసుకుంటావురా? నేనేం తీసుకున్నా? తీసుకోరే. వాళ్ళకి ఏమిచ్చినావు నువ్వు? పిచ్చి పట్టిందా? ఊరికే ఏదో వాక్కుంటూనే ఉంటావు నా మీద. ఎందుకే అదే మళ్ళీ గురుగుతుంది ఎవరు? అసలు వీళ్ళు ఏమనుకుంటారు? ఆడేమనుకుంటాను, లక్కీ ఆడేమనుకుంటాను, ఇదేమనుకుంటాడు నాకు అసలు తెలియాలి. ఇలా ముచ్చడం నాకు తెలియాలి. దీనికి ఏదో పరిష్కారం వెతకాలి. రా రా కదలిరా. ఎక్కడున్నావు స్వామి? రా, అసలు అప్పటి నుంచి కోరికతోనే ఆగిపోతలేను. నువ్వు నా కోరిక నెరవేర్చు స్వామి. చెప్పు నాయన. ఏమిటి నాయన
అలా చూస్తున్నావు? నన్ను రమ్మన్నావు, వచ్చాక ఏం మాట్లాడట్లే? ఆగో నిన్నెవడు పిలిచిండే? నేను పిలిచింది తదాసు దేవుణ్ణి. జ్ఞానం పిలుతాను, నువ్వు వచ్చి ఏం కావాలని అడుగుతాను? నడువు ఈ నుంచి. పిచ్చినారుడా, ఆ తదాసు దేవుణ్ణి నిన్నేరా. ఆగో అక్క భలే ఎవరు చెప్తానా? నువ్వు ఒంటి మీద కేడి కండలేదు, నువ్వు దేవుని అంటారా? ఊక ఎలా చూస్తా నావుతో పడుకుని నవ్వుతారు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేనే ఆ తదాస్తు దేవుణ్ణి. నువ్వు దేవుడు అయితే నమ్మాలి నేను. నువ్వు దేవుడు అయితే ఈ చిన్న పైన టీ షర్టు మెడలగా బ్లూటూత్ ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు పిలిచిన కాబట్టి వచ్చిన. నేను వచ్చినని ఎవరికి తెలియదు కదా, నీకోసమే వచ్చిందని. వచ్చిన ఎవరు గుర్తుపట్టదు. ఎట్లా అంటావా? అయితే నీ ఆధార్ కార్డు ఏంది? లేదు. నీ రేషన్ కార్డు లేదు. కనీసం ఓటర్ కార్డు అని ఉన్నదా లేదా? లేదు. ఏమైనా నువ్వు దేవుని ఎట్లయితే నాకు సంబంధం లేదు, నువ్వు దేవుని కాదు. గవన్నీ మీకోసం ఉంటాయి, గవి మాకెందుకు ఉంటాయి? మేము దేవుళ్ళము. నిజమేనా స్వామి? నిజంగా నువ్వు దేవునివేనా? నువ్వు కొద్ది కొద్దిగా నమ్మకం అవుతుంది, కానీ ఏదైనా మ్యాజిక్ చేయి స్వామి. నీకు మస్తు శక్తులు ఉంటాయి కదా, నువ్వేదైనా చూపించినా అనుకో, అప్పుడు నీ బరాబర్ నమ్ముతా, నా కోరిక నెరవేరుస్తూ. ప్లీజ్ స్వామి. ఒకసారి నువ్వు కళ్ళు మూసుకో. సరే తెలిసినా ఏమైందని? ఈ మెడలో తీసుకో. అమ్మో నువ్వు తుడిచాను. మళ్ళా కళ్ళు మూసుకో. అమ్మో స్వామి నిజంగా నువ్వు దేవునివే, నా ఛానల్ రప్పి స్వామి. అమ్మా వచ్చింది, నువ్వు దేవునివే, నిజంగా నువ్వు దేవునివే స్వామి. ఇప్పటికైనా నమ్మినవా? నీ కోరిక ఏంటో కోరుకో, నేను నెరవేరుస్తా. ఏం లేదు స్వామి, నేను సంపాదించిన పైసలు మస్తు మస్తు ఉంటానే, కానీ నాకర చూస్తే ఉంటారు. నా పిల్ల మాయం చేస్తాందా, ఇంకేమన్నా నచ్చి దుబ్బకపోతున్నా అర్థమవుతలేదు. నా పిల్లానికి నేను ఏమైనా మాట్లాడితే అది లోపల లోపల తిట్టుకుంటాను. నేను ఎవరికైతే అప్పిచ్చినో వాళ్ళు కూడా ఏవో తిట్టుకుంటారు స్వామి. నా గురించి అసలు ఈ ప్రపంచం మొత్తం ఏమనుకుంటుందో నాకు తెలియాలి స్వామి. వాళ్ళ మనసులో ఉన్న మాట ఏంటిదో నాకు తెలిసేటట్టు నా కోరిక నెరవేర్చు స్వామి. ప్లీజ్ స్వామి, నీకు దండం పెడతా స్వామి. కోరి నరుడా, ఏమి కోరిక రాది? ఆ కోరిక నెరవేరిందనుకో అష్ట కష్టాలు పడతావు, ఆఖరికి సూసైడ్ చేసుకుంటావు. అవసరమారా? నాకేమైతుంది స్వామి, నాకు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలియకపోతేనే పానం విలవిలాడుతుంది. తెలిస్తే నిమ్మలంగా ఉంటా. నీకు దండం పెడతా స్వామి, నా కోరిక నెరవేర్చు. లేకపోతే సపరేట్గా నాకు సంబంధం లేదు. ఏం కోరిక రా? కోరిక ఇంకేదన్నా కోరిక కోరుకో, అది నెరవేర్చే పోతా నేను. నాకు వద్దు స్వామి, ఇతరం అది లేకపోతే సపరేట్గా పో, నాకు అవసరమే లేదు. అరే కోరుకోరా. నాకు అది తెలుసుకోవాలి, నా కోరిక కావాలి చెప్పుకొస్తే. నీకు రెండో భార్య కావాలన్నా? చెప్పు, కోరుకో. వద్దు నాకు. నీకేం కావాలో చెప్పు మరి, అది ఆ ఒక్కడి తప్పించి వేరే చెప్పు. వద్దు స్వామి, ఇతరం అది లేకపోతే సపరేట్గా పైకి పో, నేను ఇంకో దేవుడిని పిలుచుకుంటా. ఓ ఇంకో దేవుడా, నమ్మే మళ్ళీ ఇప్పుడు నాకు తెలుస్తుందా? అబ్బా బిడ్డ ఏ నువ్వు స్వామి, నీ అక్క నా పెళ్ళేమనుకుంటుంది, నా దగ్గర పైసలు తీసుకుంటా ఏమనుకుంటారో అని తెలుస్తుంది నాకు. ఇక ఇది ఏమున్నది నీ అక్క ఇప్పుడు ఏమనుకుంటుందో మొత్తం నాకు తెలుస్తుంది. అదేందో తెలుసుకోవాలి. అవు రాలా ఏతావే వచ్చిండు నప్పతోడు. నన్ను నప్పతోడు అంటావా? గంట మాట అంటే ఆమె మొగుని పట్టుకొని. అగు నేను గంత మాట అంటనా? పతియే ప్రత్యక్ష దైవం. అగు ఈ డిబాడ్కాకు నా మనసులో మాట ఎట్లా తెలిసింది? జాగ్రత్తగా ఉండాలి వింటుంది. అమ్మా జిట్టుబాడు కావా? గంట మాట అంటే ఆమె నన్ను నీ అక్క గుద్దు చంపుతా నిన్ను. నేను గట్టిగా తొడ కొడితే లొంగిసిపోవాలి లొంబడి కొడుక. నేను గంత మాట అంటానా మిమ్మల్ని? ఏంది నేను లంబడి కొడుకునా? ఏం మాట్లాడతాను నువ్వు? బా ఈ శంకర్ గాడు ఇక్కడనే ఉన్నాడు. ఈ శంకర్ గారు లేకపోతే వీళ్ళు రాగానే ముద్దురు. అమ్మ తోడే, మీరు నా ఇంటికి వచ్చి అప్పు కోసం కదా, నా పిల్లల కోసమా? ఏం మాట్లాడతాండే? అగు ఆయన ఏం మాట్లాడిండని
ఆయన వచ్చి సప్పు లేకనే నిలబడే నీకు నువ్వే మాట్లాడుకుంటావు ఏదో ఏదో అని. అగో నువ్వు బయటికి పోతే అదే శంకర్ అన్న మళ్ళీ ఎప్పుడు వచ్చినావు? నువ్వైతే సాయంత్రం పొలం కాడికి పో, నీ ఇంట్లో నేనే నాటెత్తా. అరే నువ్వేం చెప్తావురా? నా పిల్లలకి నువ్వు నాటేసుకునేదిరా. రే లక్కీగా నీ దండం పెడతారా, నువ్వు నాకు ఇచ్చే పైసలు లేకుండా మంచిది, దాన్ని ఏం చేయకురా. అగో పిసలెత్తానా నీకు నువ్వే మాట్లాడుకుంటానా? ఇగో వీడు పోనన్నా పోతలేడు, వీడు పోయినాక వాంతో నాకు చాలా పని ఉన్నది. వాంతో ఏం పని ఉన్నదా నీకు? ఏం చేస్తావే? ఒరే ఏం చెప్తావు నా పిల్లల్ని? పట్టిందా శంకర్ అన్న? పిచ్చి రోజులు కొడతావా మొత్తం? నువ్వెందుకు వచ్చినావురా? ఎందుకు వచ్చిన్నా అన్నా? నాకు 1,00,000 రూపాయలు కావాలి, ఇస్తావా అయ్యావా? ఏంది 1,00,000 రూపాయల? బొంకాడు ఉన్నాయి, లక్షల వేలు నడువు ఈ నుంచి. దమ్కిస్తాను అరణకేమన్నా? ఏందే శంకర్ అన్న దమ్కి గిమ్కి అంటాను? నేను కనుక దమ్కి ఇచ్చిననుకో నీ డైపర్ తడవాలి మరి. అరే శంకర్గా నువ్వైతే పైసలు లేకపో, నువ్వు పొలం కాడికి పోయినప్పుడు నిన్ను గుడ్డలు అనుకో నరికి పడేస్తా. ఎట్లయితే అట్లనే. అమ్మ తోడే నీ అక్క నరుకుతారట. అమ్మో అరే నీకు 1,00,000 అవుతా 2,00,000 ఇస్తా. నువ్వు నరుకుడు గిరుకుడు పెట్టకరా, నీకు దండం పెడతా. గట్ల దారికి రా నువ్వు. అబ్బా వీని పెళ్ళం బూరుబ్బినట్టు ఉబ్బింది, దీన్ని ఎప్పుడు కొరకాలరా నాయన. అమ్మ తోడే వీళ్ళందరికైనా నా పిల్ల మీద ఉన్నాయి కదా. అరే మహేష్ నీకు 2,00,000 రూపాయలు నా ఇంటికి పంపుతా. నర్రా నువ్వు పోరా, నువ్వు పోరా. అరే లక్కీ నువ్వు నర్రా, నీకు కూడా ఇస్తాను పోరా పైసలు. అరే పోరా పోరా, నువ్వు ఇంట్లో పో, నువ్వు ఇంట్లో పో, నువ్వు ఇంట్లో పో, ఇంట్లో పో, ఇంట్లో పో. అమ్మ తోడే ఆడిక దేవుడు అన్నాడు భద్రాయి వరం అని, నేనే ఇల్లే దేవుడా నాకు ఈ వరం వద్దు, వస్తాను నీ దగ్గరికి. అమ్మా